వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మార్నింగ్ సో రిచి వాళ్ళైతే స్కూల్కి డ్రాప్ చేస్తున్నామండి. సో యాక్చువల్లీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఈరోజు స్పెషల్ డే అండి. ఏంటి అంటే మామూలుగా రిచి క్రిసి వాళ్ళ స్కూల్లో అసెంబ్లీ అవుతుంది. మాకు చిన్నప్పుడు అయ్యేది అసెంబ్లీ. ఎలా ఉండేది అంటే ఒక ప్రేయర్ ఉండేది, థాట్ ఫర్ ది డే, అంటే ఒక మంచి కోట్ చెప్పేవారు, అంటే సామెత చెప్పేవారు ఎవరో ఒకరు. అలాగే న్యూస్ చదివేవారు, ఇంగ్లీష్లో న్యూస్ చదివేవారు. ఎవరిదన్నా బర్త్డే ఉంటే విష్ చేసేవారు. అంతటితో కథం. అంటే మ్యాక్సిమం 15 minutesలో అయిపోద్ది అసెంబ్లీ. కానీ వీళ్ళ అసెంబ్లీ అంట 1.5 hours అండి. అంటే 8:15 నుంచి 9:30 వరకు ఉంటుంది. సో ఈ అసెంబ్లీ కూడా టర్న్స్ వస్తాయి. టర్న్స్ అంటే ఒక్కొక్క క్లాస్, ఒక్కొక్క సెక్షన్, ఇయర్లీ 3 times అసెంబ్లీ వాళ్ళు కండక్ట్ చేయాలి. ఈ అసెంబ్లీలో యాక్షన్ సాంగ్ ఉంటుంది, అంటే డ్యాన్స్ ఉంటుంది, ప్లెడ్జ్ చెప్పాలి, న్యూస్ చెప్పాలి, టాపిక్ మీద మాట్లాడాలి. ఇంకేమన్నాడు బ్రెయిన్ ఏంటవి, బ్రెయిన్ హెల్త్, అదే టాపిక్ మీద మాట్లాడాలి. అండ్ సాంగ్స్ ఉంటాయి. సో ఇవన్నీనండి. సో ఇవన్నీ కలిపి ఉంటదన్నమాట. బట్ యాక్చువల్లీ అంటే ఒక క్లాస్ 3 అసెంబ్లీ కదా, ఉన్న క్లాస్ లో మనుషులందరినీ డివైడ్ చేస్తారు 3 అసెంబ్లీలకి. సో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి కదా. సో అందుకని అందరు పిల్లలు పార్టిసిపేట్ చేసేటట్టు చూసుకుంటారనమాట. సో దాన్ని బట్టి వాళ్ళకి ఆ స్టేజ్ ఫియర్ కానీ, సోషలైజింగ్ కానీ ఇవన్నీ అలవాటు అవుతాయి కదండి. సో ఒరిజినల్గా అయితే ఈరోజు మార్నింగ్ 6:30కి టీచర్ ఫోన్ వచ్చిందండి. ఏంటంటే క్రిసి వస్తున్నాడా అని, ఎవెన్ వస్తున్నాడా అని. ఈరోజు చేశారంటే వీడిది మండే కదా అనుకున్నాము. బట్ ఎవరైతే ఇంపార్టెంట్ ప్లెడ్జ్ చెప్పాలో క్యాండిడేట్ ఈరోజు అబ్సెంట్ అంట. యాక్చువల్గా ప్లెడ్జ్ చెప్పేది క్రిసి ఈరోజు. ఒరిజినల్గా అయితే మండే చెప్పాలి. కాబట్టి అప్పటికప్పుడు సడన్ గా లేచి సో ఇంకొకటి ఏంటంటే అండి, వీళ్ళ అసెంబ్లీ అవుతున్నప్పుడు పేరెంట్స్ ఆర్ అలౌడ్ లోపలికి. సో వాళ్ళ కిడ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారో కూడా చూసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. సో వీడియోలో పడి స్పీడ్గా వెళ్తున్నామా? టైం చూడండి ఒకసారి, 7:53. అమ్మో పర్లేదులే. సో పేరెంట్స్ కూడా వెళ్ళి చూడొచ్చు అనమాట. అందరు పేరెంట్స్ అంటే కిడ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారా అని ఉంటారు కదండి. మేమైతే రిచి క్రిస్కి దూరం నుంచి బాయ్ చెప్పి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ సిగ్గుపడిపోతూ ఉంటారు స్టేజ్ మీద నుంచి చూసి. సో రండి ఈరోజు వెళ్దాం, ఈడు ఏం చేస్తాడో చూపిస్తాం. ఈరోజు నేను వీళ్ళకి బ్రేక్ ఎగ్, క్యారెట్, క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ పెట్టానండి. బేసిక్గా వీళ్ళకి 1 బ్రేకే ఉంటుంది. 8 to 2 వీళ్ళ స్కూల్. సో ఒకటే బ్రేక్ అండి. లంచ్ చేయడానికి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చరికి 2:45 అవుతుంది అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా రేర్ వీళ్ళు చేసేది, హడావిడిలో. ఇంకోటి ఏంటంటే పొద్దున్నే తినబుద్ధి అయ్యట్లేదు మమ్మీ అని అంటారు. ఎప్పుడైనా ఫేవరెట్స్ ఉండేవనుకోండి, అప్పుడు మాత్రం కార్లోనో వెళ్ళే ముందు కొంచెం శాంపిల్ తింటారు. సో అలాగే ఈరోజు కార్లో కూర్చొని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాడు అనమాట రిచి. దగ్గరకు వచ్చాం. ముందైతే రిచి క్రిసి వాళ్ళని వెళ్ళిపోమన్నామండి, షనాన్ కూడా లోపలికి వెళ్ళిపోమన్నాము. సో మేము కార్ పార్క్ చేసుకొని మళ్ళీ నేను స్లోగా వస్తామని. సో 7:59 అండి. ఇంకొక 1 minute గేట్స్ క్లోజ్ చేసేస్తారు, తిరిగి పంపించేస్తారు. లేట్ అయితే నో కన్సిడరేషన్ అండి. బట్ అదొక విధంగా మంచిదే, డిసిప్లిన్ నేర్చుకుంటారు కదా. మాకైతే అలా ఉండేది కాదండి. బయట అసెంబ్లీ అయినంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత లేట్ కమర్స్ లోపలికి పంపించేవారు చిన్నప్పుడు. కొడుతున్నారు ఆల్రెడీ. పద చూసుకో.
క్రిస్సీ ప్లెడ్జ్ అయిపోయిన తర్వాత వాడి బెస్ట్ ఫ్రెండ్ అండి క్రిషివ్ అనమాట. సో తను ఆ రోజు టాపిక్ ఫిజికల్ హెల్త్, దాని మీద ఆ టాపిక్ మీద మాట్లాడాడు అనమాట. తర్వాత డానియల్ టోప్నో అండి, తనైతే న్యూస్ రీడింగ్ చేశాడనమాట. తర్వాత వీళ్ళ క్లాస్లో వీళ్ళందరూ కొంతమంది ఫేవరెట్స్ మాకు ఉన్నారండి, ఎప్పుడు వాడిని ఏడిపిస్తూ ఉంటాం, శుభశ్రీ కూడా. సో ప్రతి అసెంబ్లీ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రిన్సిపల్ కూడా అడ్రస్ చేస్తారండి స్టూడెంట్స్ని. ఆ రోజు వాళ్ళు ఏ టాపిక్ మీద మాట్లాడారో అలాగే ఆయన ఒపీనియన్ కూడా. సో ఆ ప్రిన్సిపల్ చక్కగా గ్యాదరింగ్ అంతా అడ్రస్ చేసిన తర్వాత ఫైనల్గా ఆ రోజు బర్త్డేస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు విష్ చేస్తారనమాట. ఆ పిల్లల్ని అయితే స్టేజ్ ఎక్కించారు. చూస్తున్నాడు మనం మళ్ళీ కొడుతున్నామా లేదా అని. చూడు చూడు చుట్టూ చూడు. స్కూల్ అసెంబ్లీకి మొత్తం అన్ని క్లాసెస్ కింద గ్యాదర్ అవ్వండి. సో రిచి వాళ్ళు 3rd ఫ్లోర్లో ఉంటారు, చూడండి ఎలా బాయ్ చెప్తున్నారు. సో పై ఫ్లోర్లో ఏవైతే క్లాసెస్ ఉన్నాయో అంటే 2nd ఫ్లోర్ అండ్ 3rd ఫ్లోర్ వాళ్ళందరూ కూడా కారిడార్లో నిల్చొని అసెంబ్లీని అయితే అటెండ్ అవుతారనమాట. సో అంతా అయిపోయిన తర్వాత గ్లాస్ ఫోటో అవుతుందండి. రిచిగాడు అండి అడిది 3rd ఫ్లోర్ అనమాట. అంటే మేము కెమెరా ఇంకా క్లాస్ స్టార్ట్ అయిపోయింది కదా తీయట్లేదు, అది కూడా అలా తిరుగుతున్నారండి పైన. ఎంత అల్లరోలో ఇప్పుడు అర్థమైంది మాకు. పురుగులు అయిపోయిందండి అసెంబ్లీ. వాళ్ళకి చక్కగా బాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చేసి అంటే క్రిస్ గారిని కొంచెం ఏమంటారు ఎర్రెక్కించడానికి ట్రై చేసాము. ఆ కార్నర్ల నుంచొని ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడం, ఆడేమో సిగ్గుపడిపోవడం, టీచర్ చూస్తున్నారు కదా మీరు ఎందుకు అలా చేస్తున్నారని వచ్చి అంటాడు. మీరు ఎందుకు మమ్మీ అలా చేస్తున్నారు, టీచర్ చూస్తున్నారు కదా అని సరదాగా. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి, ఫిజికల్ హెల్త్. అంటే ఫిజికల్గా హెల్తీగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలి, పిల్లలు ఆడుకోవాలి, మీ ఫ్రెండ్స్తో సైక్లింగ్ చేయాలి, ఒక ప్లేస్ అనుకోవాలి. అవి స్పెషల్గా చెప్పక్కర్లేదు ప్రిన్సిపల్ సార్, మా వాళ్ళు చేసేదే అది. అందరు పిల్లలు అదే పని చేస్తారు. టాపిక్ మీద అన్నీ మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే హ్యాండ్ రైటింగ్ క్లబ్ ఈరోజు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. మెయిన్ ఏంటంటే క్రిస్సీ ప్లెడ్జ్ చాలా బాగా చెప్పాడండి. మా పిల్లోడని కాదు కానీ అంటే ఎక్కడ అంటే స్పష్టంగా ప్రొనౌన్స్ చేసి సౌండ్ ఏదో నూతులోంచి మాట్లాడినట్టు కాకుండా ఏంటంటే కంగారు పడిపోకుండా కూల్ గా అలాగా వాడు ఇట్రా అంటే మా ఇంట్లో ఏదో ఏమి రానట్టు కనబడతారు. ఏంట్రా బాబు ఎంత డబ్బులు పెట్టి చదివిస్తున్నావు, ఏం చేయట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. బట్ పిల్లలందరూ చూస్తే అందరూ ఎవరు యాంకరింగ్ చేశారో మాట్లాడిన ప్రతి ఒక్కరు, న్యూస్ చదివిన వాళ్ళు న్యూస్ కూడా చదివారండి. చాలా బాగా చేశారు. వీఆర్ సో హ్యాపీ. ఇంకోటి ఏంటంటే నేను ఇదే స్కూల్లో చదువుకున్నానండి. సో ఆ 5 years ఎవడన్నా ఫెయిల్ అవుతాడా నువ్వు మరీని కానీ అసలు ఫెయిల్ అయిపోతే పీకేశారు అన్నావు బాబోయ్. సో 5 years ఏజ్లో ఫస్ట్ స్టాండర్డ్ నేను ఇక్కడ చేస్తున్నప్పుడు అదే అసెంబ్లీ. సో మా పీటీ మేడం అప్పుడు ఎవరు పీటీ మేడం, ఇప్పుడు క్రిస్టియల్కి ఆవిడేనండి. అసలు అదే ఫిట్ అలాగే ఉన్నారు ఆవిడ, విజయలక్ష్మి మ్యామ్ అనమాట. సో ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ రికలెక్ట్ చేసుకొని చాలా బాగా అనిపించింది. మెయిన్ అండి ఎక్కడన్నా నేషనల్ యాంథమ్ మందే మాత్రం పాడితే ఇలాగ గూస్ బంప్స్లో వచ్చేస్తాయి. అసలు ఇక్కడ డ్రమ్ వాయించారండి, కీబోర్డ్ వాయించారు, సాక్సోఫోన్ కూడా వాయిస్తున్నారు. పిల్లలకి అన్నీ నేర్పిస్తున్నారు. మాకైతే నచ్చింది. ఇంకోటి ఏం చెప్పనా, పసుమెరుపు ఆడ వెళ్ళిపోయేటప్పుడు గ్రూప్ ఫోటో తీశాను. క్షణాన్ని పంపించు ఈరోజు మధ్యాహ్నం స్కూల్కి అన్నాడా. ఇంకా ఆటో డబ్బులు వేస్ట్, రోజు దింపుకోవడం తీసుకెళ్ళడం. పెట్రోల్ బావులు ఏమన్నా కొనుక్కోవాలి మనం, లేకపోతే అక్కడ నుంచి పైప్ లైన్ ఇచ్చుకోవాలి. రండి వీడియో అయిపోలేదు, ఇంకా ముందుకెళ్దాం. సో హాట్ హార్లిక్స్ అండి, నేనేమో కాఫీ తీసుకున్నాను. షనా ఏం తెచ్చుకుంటాడో షనా టీ అనుకుంటాను. మరి నేను మాత్రం చాలా ఫ్రీ అయ్యానండి. అంటే నాది ఎలా ఉండేదంటే ఇంకా పరుగేనండి, ఎవ్రీ మినిట్ కౌంట్స్ అన్నట్టు ఉండేదన్నమాట. అంటే తెలియని వాళ్ళకి అపరాజిత ఇది వరకు జాబ్కి వెళ్ళలేదు కదా, అంటే తెలిసిన వాళ్ళకి ఓకే 2 years లాంగ్ లీవ్ తీసుకుంది కదా,
సో అంతకు ముందు అంటే లీవ్కి ముందు విషయాలు చెప్తుంది. అంటే అంటే ఇప్పుడు రియలైజ్ అవ్వడానికి కూడా ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడే ఫ్రీ అయ్యాం. ఈ 4 months చాలా ఫంక్షన్స్ లో ఉన్నాం కదా, అది మీకు తెలుసు. హరిబరిగా ఇప్పుడు రియలైజ్ అవుతున్నాము. అంటే నాకు ఎలా అనిపించేది అంటేనండి, ఎందుకు నేను అలా అన్నానంటేనండి, దేనికి న్యాయం చేయట్లేదు నేను అని అనిపించేది నాకు. ఏంటో అన్ని హాఫ్లోనే ఉండిపోయాను. ఫుల్ ఫ్లెజ్డ్గా లేకపోతే కంప్లీట్గా నేను దేనికి చెందట్లేదు అని అనిపించింది. అంటే యాజ్ అ వైఫ్ కానీ, యాజ్ అ మదర్ కానీ, లేకపోతే యాజ్ అన్ ఎంప్లాయీ నాకు ఎలా ఉండేదంటే, మార్నింగ్ 6 o'clockకి షెడ్యూల్ స్టార్ట్ అయితే వీళ్ళకి ప్యాక్ చేసి పంపించడం, జోషి డ్రాప్ చేసి రావడం, గబగబా ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని ఇంక నేను బయలుదేరిపోవడం, మళ్ళీ లంచ్ టైంకి వచ్చి వీళ్ళకి ఫుడ్ కుక్ చేసి మళ్ళీ నేను వెళ్ళిపోయేదాన్ని. నేను వాళ్ళకి ఫీడ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉండేది కాదు నాకు, వాళ్ళే వచ్చి తినేసి ఉండేవారు. మళ్ళీ ఈవినింగ్ 5:30, 6కి. సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హరిబరి మళ్ళీ బ్యాక్ టు దిస్ థింగ్. అంతా ఏంటోలా అనిపించేది. ఆఫీస్లో ఉన్నా కూడా ఫోన్ చేసి వీళ్ళు తిన్నారా, వీళ్ళు ఎలా ఉన్నారు, బాగానే వచ్చారా టైంకి. సో ఇవన్నీ అలా ఇలా ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, వాళ్ళకైతే ఇంట్లోనే ఉండాలని ఉంటుంది. బట్ ఫైనాన్షియల్ నీడ్స్ కావచ్చు, లేకపోతే హస్బెండ్ ప్రెషర్ కావచ్చు, ఇద్దరం పనిచేయాలి అని కావచ్చు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అందరూ ఇబ్బందే పడతారు నాకు తెలిసి. మాక్సిమం అందరూ ఇబ్బందే పడతారండి. ఎవరో కొంతమంది ఇంట్లో పని అంతా ఎస్కేప్ కొట్టేవచ్చు, అక్కడైతే ఫ్రీగా ఉండొచ్చు అనుకునే వాళ్ళు ఈ బ్యాచ్ కూడా ఉన్నదండి నాకు తెలుసు. అలాంటి వాళ్ళు తెలుసు నాకు. బట్ మాక్సిమం మాత్రం ఇంట్లో ఉండాలి అని నన్ను అడిగేవారు కూడా, ఎందుకు లీవ్ తీసుకుంటున్నావు, చక్కగా వచ్చి కదా ఇక్కడికి అని. చక్కగా ఇక్కడికి రావడం ఏంట్రా బాబు, ఇంట్లో పిల్లల్ని ఫ్యామిలీని వదిలేసి. ఏమో మరి మాకు అవకాశం ఉంది కాబట్టి మేము ఆప్ చేసుకున్నాం. దానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. మీరు ఆ వీడియో చూసుంటారు ఆ లీవ్ కోసం. ఇది వరకు 2 years, కరోనా టైంలో 2 years, మళ్ళీ 2 years. చాలాసేపు మాట్లాడామండి డీటెయిల్డ్గా. కానీ ఏమైందంటే మైక్ ఏదో ప్రాబ్లం వచ్చి మా వాయిస్ అయితే క్యాప్చర్ కాలేదు. సో ఇక్కడ మేము మాట్లాడింది ఏంటి అని అంటే, ఇప్పుడు నేను జాబ్ మానేశాను కదండి, నేను 2 years లీవ్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు నా శాలరీ రాదు, కానీ ఏవైతే మేము చేయాల్సినవి లేకపోతే కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము అవి ఫుల్ఫిల్ చేయాలి. సో అవి ఫుల్ఫిల్ చేయాలి అంటే దట్ ఈస్ నాట్ ఈజీ అండి, స్ట్రగుల్ అవుతాము. కానీ మేమేం చేసామంటే దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఆల్టర్నేటివ్ అయితే మేము వెతుక్కున్నామండి. అంటే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి అవి ఫుల్ఫిల్ చేసే కమిట్మెంట్స్ ఏవైతే ఫుల్ఫిల్ చేయాలో. ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అండి. ఇప్పుడు ఈఎంఐలు ఉన్నాయనుకోండి, ఇద్దరు ఫైనాన్సెస్, ఇద్దరు ఇన్కమ్స్ ఆలోచించుకునే ఈఎంఐలు పెట్టుకున్నాం కదా. ఒకసారి ఇన్కమ్ ఆగిపోతే మరి ఆ ఈఎంఐస్ ఎలాగా మేము బేర్ చేస్తాము అని ఆలోచిస్తే, అంటే అంత ఫులిష్గా డెసిషన్ ఏం తీసుకోలేదు. ఆల్టర్నేటివ్స్ వెతుక్కున్నాము. అంటే ఇన్కమ్ సోర్సెస్ ఎలా వస్తాయి, మమ్మల్ని మేము ఎక్కువ హర్ట్ చేసుకోకుండా, మేము రెస్ట్ కోసమే, ఫ్యామిలీగా స్పెండ్ చేయడం కోసమే అనే మేము ఈ లీవ్ అయితే ఆప్ చేసాము. లీవ్ ఆప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అలాగే హర్రీ లైఫ్ ఉంటే ఇంకా అర్థం లేదు కదా. అందుకనే కొంచెం హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేసే ప్రయత్నం అయితే చేసాము. సో ఆల్టర్నేటివ్స్ వెతుక్కున్నాం. చాలాసార్లు కూడా మేము చాలా వాటిలోకి వెళ్ళాము. అందులో పార్ట్ ఒకటి యూట్యూబ్ అండి. అందుకే లైన్గా మీకు వీడియోస్ వస్తున్నాయి. ఇంత కష్టపడి చేస్తున్నాం అంటే దానికి ఇన్కమ్ కూడా జనరేట్ అవ్వాలి అని. ఎందుకంటే మా టైం ఉచితంగా రాదు కదా, ఇంత టైం పెడుతున్నామంటే. ఒకటి మా మెమరీకి, రెండోది ఏదో ఒకటి మంచి ఏమంటారు వాల్యూస్ చూసే వాళ్ళకి నేర్పించాలి అని. మాకు డబ్బులే కావాలని అనుకుంటే కొంచెం మసాలా యాడ్ చేసి, కొంచెం అవి డ్రామా కలిపితే, 2-3 బూత్ మాటలు కలిపితే బాగా వైరల్ అయిపోతాం, ఈజీ అయిపోద్ది. కానీ అలాగ మాకు డబ్బులు అలా వద్దండి, మంచికి రావాలి డబ్బులు. పేకాటాడే గెలుచుకునే డబ్బులు ఎప్పుడు మనకు మిగలవు, ఒకరిని మోసం చేసి గెలుచుకునే డబ్బులు ఎప్పుడు మనకు మిగలవు. కాబట్టి జెన్యూన్గానే డబ్బులు ఎవరికి చేదు కాదు కదా. సో ఏమంటారు, బై ప్రోడక్ట్గా మనీ వస్తున్నప్పుడు సో ఇది కూడా కొంచెం సీరియస్గా చేయొచ్చు అని అనుకున్నాము. కాబట్టి ఆల్టర్నేటివ్స్ వెతుక్కున్నాము. అదే మేము ఈ వీడియోలో చాలాసేపు చెప్పాము. ఎందుకో మైక్ సౌండ్ క్యాప్చర్ చేయలేదు, ఏమన్నా కనెక్షన్లో ఇబ్బంది వచ్చిందేమో.
కాబట్టి అవి నెక్స్ట్ వీడియోలో అంటే కమింగ్ వీడియోస్ లో అంటే మేము ఎలాగ మేనేజ్ చేయగలుగుతున్నాము, మేము ఏ సోర్సెస్ వెతుక్కున్నాం, చాలా మంది కామెంట్ చేస్తున్నారండి. ఇన్ని ట్రిప్స్ కి తిరుగుతారు అక్క మీరు ఏం చేస్తూ ఉంటారు అన్న, మీ జాబ్ ఏంటి? ఇంకో మాట చెప్పాలి, ఈ వ్లాగ్స్ ఛానలే చూసేవాళ్ళు అయితే మాకు యాక్చువల్ ఛానల్ వచ్చేసి ట్రావెల్ ఛానల్ అండి. ఇది వ్లాగ్స్ అని ఉంది కదా, అది వైజాగ్ తెలుగు ఫ్యామిలీ అని మాత్రమే ఉంటుంది. దాంట్లో కంటిన్యూస్ ట్రిప్ వీడియోలు ఉంటాయి. అక్కడ ఎక్కువ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఇన్ని ట్రిప్పులు తిరుగుతున్నారు, మీరు డబ్బులు ఎక్కడి నుంచి అని. డబ్బులు ఎక్కడ చెట్లు కాయవండి, కష్టపడితే డబ్బులు వస్తున్నాయి కాబట్టి తిరుగుతున్నాం, తిరగాలి కాబట్టి మళ్ళీ కష్టపడతాము, అంతే లాజిక్. కాబట్టి ఈ మా ఇన్కమ్ సోర్సెస్ ఎలాగా, మేము ఎలా కష్టపడతాం, స్మార్ట్ వర్క్ ఎలా చేస్తాం అనేది ముందు వీడియోస్లో చేస్తాము. అది మీకు ప్రత్యేకించి యూత్కి చాలా ఉపయోగపడుతుంది. స్టే ట్యూన్ అండి, తప్పకుండా వీడియోస్ చేస్తాము. ఎక్కడితో అయితే ఈ స్మాల్ డీటెయిల్స్ అక్కడ ఇచ్చాము, అది రికార్డ్ కాలేదు, అందుకనే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. అయిపోయిందండి కాఫీ, హార్లిక్స్ అయితే తాగేసాము. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా పనులు ఉన్నాయి చేయాల్సింది. వీ హ్యావ్ టార్గెట్స్ టుడే, సో వెళ్ళిపోతున్నాము. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. సరదాగా మా పిల్లలతో అలాగే మేము ఈరోజు మార్నింగ్ ఎలా స్పెండ్ చేసామో మీతో షేర్ చేసుకున్నాం. సీ యూ అగైన్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.